సార్ సీనియర్ ఫార్మాసిస్టు, ఆయన ఫీల్డ్కి సంబంధించిన డాక్టరేట్ అనుకోండి. అది కంగ్రాట్స్ శర్మ గారికి కూడా కంగ్రాచులేషన్స్. మన శ్రీరామ్ సుసర్ ఆధ్వర్యంలో మనం ఫౌండేషన్ వారి ద్వారా తీసుకున్నారు అవార్డు. మీ ఫీలింగ్ కూడా ఒక మాట చెప్పలేమండి, ఒక మాట. ఇది యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాల్సింది, అలోపతి డాక్టర్ని. మా అమ్మగారి జీవితాశయంగా ఉండేది, చాలా ప్రయత్నించాను, నేరోలో మిస్ అయిపోయాను. ఇది ఎప్పుడంటే మేబీ 77, 78 టైంలో మిస్ అయ్యాను. కానీ నేను పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఫార్మా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి దాదాపు రోజు అంటే నెలకి 300 మంది, ఏడాదికి చూసుకుంటే దాదాపు 36,000 మంది మొత్తం ఆంధ్ర సౌత్ మొత్తం తిరిగాను నేను. తర్వాత డాక్టర్లతో పాటు క్లోజ్ ఇంటరాక్షన్ ఉంది. తర్వాత ఎవరన్నా కనుక మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మా బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, తర్వాత నేను రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాను నా నాలెడ్జ్ని. తర్వాత ఈ ఫార్మా తర్వాత నేను ఎన్జిఓలో జాయిన్ అయ్యాను, అది నాంది ఫౌండేషన్ అని. అందులో వేరియస్ ప్రాజెక్ట్స్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ హెడ్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన సినిమా అయిన అల్లూరి రామలింగయ్య గారి లాగానే నేను కూడా ఈ హోమియోపతి వైద్యం నేర్చుకున్నాను, సర్టిఫైడ్ కాదు, బట్ మాకు తెలిసిన వాళ్ళందరికీ హోమియోపతి ద్వారా సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారికి, పురాణమూర్తి గారికి, సౌమ్యాజుల్ గారికి, శ్రీపాదయ్య గారికి. తర్వాత శ్రీరామ్ సుస్వరాలు అసలు ఈయన నభూతో నా భవిష్యతి అన్నట్టుగా ఈరోజు ప్రోగ్రామ్ని మళ్ళీ చూడలేం మనం. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఆయన ఇచ్చిన టీజర్ చూసేప్పటికే కళ్ళు తిరిగిపోయినాయి. థ్యాంక్ యూ ఆల్ కో సింగర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక పాట పాడుతుంది. ఇది ఘంటసాల గారికి, తర్వాత ఆచార్య ఆత్రేయ గారికి పాదాభివందనంతో కూడిన క్షమాపణ కోరుకుంటూ ఈ పాటని ఒక చిన్న సాహసం చేస్తున్నాను. ఇప్పుడు అందరిది లంచ్ అయిపోయింది కాబట్టి ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్. ధ్యాన పాటలో ఇది ఒక చిన్న ప్రయోగం, పాటలో తప్పు ఉంటే కొంచెం మన్నించండి. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు మన్నించేంత సామర్థ్యం శక్తి లేడు. అట్లా మన్నించాలనుకుంటే మనం అందరూ మన్నించాల్సిందే. అందుకని ఇక్కడ మన్నించేంత అంత తప్పు ఒప్పులు ఇక్కడ చేసేంత వాళ్ళు ఎవరు లేరు, అంత పండితులు అంతకన్నా